ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం అబ్బో ఎంతమంది ఎదురుచూస్తున్నారో వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్. దాదాపు ఒక దశాబ్దం తర్వాత రాబోతున్న ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ గురించి ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రకటన ఏంటి, తర్వాత అసలు ఇన్నేళ్లపాటు ఈ రిక్రూట్మెంట్ ఎందుకు ఆగిపోయింది, ఖాళీలు ఎన్నున్నాయి, ఇప్పుడొచ్చిన ఈ అనౌన్స్మెంట్తో కొత్తగా వచ్చిన హోప్ ఏంటి, మరిక ముందేం జరగబోతోంది, ఈ విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. రైట్, ఇక మొదటి విషయానికి వస్తే అందర్నీ తెగ అట్రాక్ట్ చేస్తున్న ఆ ప్రకటనేంటో చూద్దాం. ఇటీవల ఇంజనీర్ల సంఘం కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అన్న మాటలివి. అంటే అఫీషియల్గా ఒక క్లారిటీ వచ్చేసిందన్నమాట. దీంతో ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న వాళ్లందర్లోనూ ఒక కొత్త జోష్ మొదలైంది. అయితే ఈ ఒక్క అనౌన్స్మెంట్కి ఇంత హైప్ ఎందుకు? జస్ట్ ఒకే జాబ్ నోటిఫికేషనే కదా అనుకోవచ్చు. కానీ దీని వెనుకున్న కథ అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్ టైం ఒక పెద్ద రిక్రూట్మెంట్ జరిగింది 2015లో. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు అంటే వైసీపీ పాలనలో కొత్తగా ఒక్క ఇంజనీర్ పోస్ట్ కూడా ఫిల్ చెయ్యలేదు. అంటే దాదాపు 9 ఏళ్లు 9 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. ఇది చిన్న విషయం కాదు. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? డిపార్ట్మెంట్ లోపల ఒక రకమైన సంక్షోభమే మొదలైంది. ఉన్న ఉద్యోగుల మీద భారం పెరిగిపోవడమే కాదు, జనానికి అందాల్సిన సర్వీసుల మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. అస్సలు ఈ సిబ్బంది కొరత వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో చూడండి. ఫస్ట్, ఉన్న ఇంజనీర్లపై వర్క్ ప్రెషర్ మామూలుగా లేదు, విపరీతంగా పెరిగిపోయింది. ఇంకోవైపు కష్టపడి పనిచేస్తున్న వాళ్లక్కూడా ప్రమోషన్లు ఆగిపోయాయి. దీంతో వాళ్లలో నిరాశ. ఇక చేసేది లేక టెంపరరీ అవుట్సోర్సింగ్ స్టాఫ్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తోంది. ఇది లాంగ్ టర్మ్లో అస్సలు మంచిది కాదు కదా. సరే, ఈ కొరత అంటున్నారో, ఇంతకీ అది ఎంత పెద్దది? డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలున్నాయి? ఇప్పుడు ఆ అఫీషియల్ నంబర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అన్నిటికంటే ముందు చాలా చాలా ఇంపార్టెంట్ పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ అంటే ఏఈ పోస్టులు ఏకంగా 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ లెవెల్లో పవర్ సప్లై చూసుకోవటం, ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ వీరి పనే. ఇంతమంది లేకపోతే సిస్టమ్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక ఏఈల తర్వాత నెక్స్ట్ లెవెల్ సబ్ ఇంజనీర్ పోస్టులు. ఇవి ఒక 234 ఖాళీగా ఉన్నాయట. వీళ్లు ఏఈలకు ఒక రకంగా రైట్ హ్యాండ్ లాంటివాళ్లు. టెక్నికల్ వర్క్స్ అన్ని దగ్గరుండి చూసుకుంటారు. సో వీళ్లు లేకపోవడం కూడా ఆపరేషన్స్ను బాగా దెబ్బతీస్తోంది. ఇక గ్రౌండ్ లెవెల్లో అంటే ఫీల్డ్లో యాక్చువల్ వర్క్ చేసే జూనియర్ లైన్మెన్ అంటే జేఎల్ఎం పోస్టులైతే అక్షరాల 1700కు పైగా ఖాళీలున్నాయని పాత సమాచారం బట్టి తెలుస్తోంది. అంటే చూడండి, టాప్ నుంచి బాటం వరకు అన్ని లెవెల్స్లో సిబ్బంది కొరత ఎంత దారుణంగా ఉందో మనకు క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కన్ఫర్మ్ అయిన ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులు కలిపితే ఇమ్మీడియట్గా 734 పోస్టులు భర్తీ చేయాలి. ఇది తక్షణ అవసరం. దీనికి తోడు భవిష్యత్తులో వేల సంఖ్యలో జేఎల్ఎం పోస్టులు కూడా ఈ లిస్టులో చేరబోతున్నాయి. సరే, ఇంత పెద్ద గ్యాప్, ఇంత సిబ్బంది కొరత, ఇలాంటి టైంలో కొత్త ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ అనౌన్స్మెంట్ ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మరి దీనివల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ మంత్రిగారు పబ్లిక్గా ఒక హామీ ఇచ్చారు కదా. దీంతో ఎన్నాళ్లుగా నీరసంగా ఎదురుచూస్తున్న వాళ్లలో ఆశలు మళ్లీ చిగురించాయి. ఈసారి పక్కాగా నోటిఫికేషన్ వస్తుందనే నమ్మకం బలపడింది. ఈ కొత్త రిక్రూట్మెంట్ జరిగితే వచ్చే బెనిఫిట్స్ కేవలం కొత్త జాబ్స్ మాత్రమే కాదు, మొత్తం సిస్టమ్కే మంచిది. ఇప్పుడున్న ఇంజనీర్ల మీద వర్క్లోడ్ తగ్గుతుంది. ఎప్పట్నుంచో ఆగిపోయిన ప్రమోషన్స్కు లైన్ క్లియర్ అవుతుంది. కొత్త బ్లడ్, కొత్త టాలెంట్ రావడంతో డిపార్ట్మెంట్కి ఒక కొత్త ఊకొస్తుంది. అల్టిమేట్గా సర్వీస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇదంతా బావుంది. మరి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ల పరిస్థితేంటి? వాళ్లు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉండబోతోంది. ఫస్ట్, ప్రభుత్వం నుంచి ఫైనల్ గ్రీన్ సిగ్నల్ రావాలి. అది రాగానే ఈ వేకెన్సీస్ అన్నిటినీ అఫీషియల్ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారు. ఆ తర్వాత ఇక డేట్స్, సిలబస్, అప్లికేషన్ డీటెయిల్స్ ఇలా అన్ని వివరాలతో ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో
ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ జాబ్ క్యాలెండర్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా దీని ద్వారానే వస్తుంది. సో దీన్ని గట్టిగా ఫాలో అవుతూ ఉండాలి. అంటే దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 2400కు పైగా పోస్టులు. ఇది ఒక భారీ అవకాశం, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత వస్తున్న ఈ పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉందా? ప్రిపరేషన్ మొదలుపెట్టాల్సిన సమయం ఇదే.